కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీజేపీ నాయకులు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీహార్ పాదయాత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిషనర్ అరిగల నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ అరిగల మల్లికార్జున యాదవ్, కొట్టాక విజయ్ కుమార్, కోవా విజయ్, సుంకరి పెంటన్న, ప్రహ్లాద్ తదితరులు పాల్గొని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. దానికి కారణం ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లి గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈ రాహుల్ గాంధీ గారికి వాయు వరుసలు కానీ తల్లి చెల్లె కానీ ఎలాంటి పరిస్థితులు లేకుండా ఆయన మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతుండో ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. కానీ ఏ విషయంలో అయినా కానీ గతంలో కూడా ఆయన చేసిన స్టేజీల పైన చేసిన వ్యవహారాలు కూడా చూసినాం. ఆయనకు తల్లి చెల్లి అక్క అనే వాయు వరుస పరిస్థితులు లేకుండా ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లిని కూడా స్వర్గస్థురాలైన ఆమెను కూడా పట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. అసలు రాహుల్ గాంధీకి భారతదేశం మీద కానీ భారత ప్రభుత్వం మీద కానీ ప్రేమ కానీ విశ్వాసం కానీ లేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు పూర్తిగా మతిస్థిమితం లేని విధంగా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడే సందర్భాలు చూస్తున్నాం. ఇవాళ ఎవరికైనా తల్లి చెల్లి అన్నీ ఉంటాయి. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోయి నీ తాతకు, నీ అమ్మకు, నీ నాన్నకు అందరికి అధికారం ఇచ్చి భారతదేశ ప్రజలందరూ విసిగి వేసారిలో ఇవాళ నువ్వు చేసేటువంటి చిల్లర వ్యవహారాలు, చిల్లర మాటలు, చిల్లర వ్యవస్థను అన్నింటినీ మానుకో